హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణ వైబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. అంతకన్నా ముందు రోజు క్యారెట్ తీసుకోవడం వల్ల మనకు ఏ విధమైన ఉపయోగాలో చెప్తాను. క్యారెట్లో విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుందండి. ఈ విటమిన్ ఏ ఉండటం వల్ల మనకి ఎలాంటి చర్మ సమస్యలైనా నివారించడమే కాకుండా స్కిన్ అనేది గ్లోయింగ్గా తయారవుతుంది. ఇంతేకాదండి, బీపీ ఉన్న వాళ్ళకి, హెయిర్ డ్యామేజ్ అవుతున్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ క్యారెట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి క్యారెట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ నేను 2 క్యారెట్లు అయితే తీసుకున్నానండి. 2 క్యారెట్లు 1 గ్లాస్ జ్యూస్ అయితే అవుతుంది. క్యారెట్ పైన ఇలా పీల్ తీసుకొని వాష్ చేసుకోండి. తర్వాత క్యారెట్ మొత్తంగా పీల్ అనేది తీసుకోండి. ఎందుకంటే జ్యూస్ మిక్సర్ లేని వాళ్ళు మామూలు మిక్సీలోనే జ్యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి జ్యూస్ చేసేటప్పుడు మిక్సీ జార్లో చిన్న చిన్న క్యారెట్ పీసెస్ అనేవి ఉండిపోతూ ఉంటాయి. అలా ఉండకుండా ఉండాలంటే ఈ విధంగా పీల్ తీసి వేయడం వల్ల మనకు మామూలు మిక్సీలో అయినా సరే ఈవెన్గా పేస్ట్ అవుతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పీల్ తీసుకున్న క్యారెట్, 2 స్పూన్ల పంచదార, చిన్న అరకప్పు వాటర్, అలాగే 2 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని ఈవెన్గా పేస్ట్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దానిపైన ఇలాంటి వడగట్టుకొని ఒక గరాట కూడా పెట్టుకోండి. తర్వాత దానిపైన ఒక క్లాత్ కూడా వేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ కూడా వేసుకొని ఇలా స్పూన్తో ఒకసారి కదిపి దాన్ని మడిచి ఇలాగా పిండుకోవడం వల్ల మనకి ఎలాంటి క్యారెట్ తురుము అది ఆ జ్యూస్లో పడకుండా మనకి ఈవెన్ జ్యూస్ అనేది మనకి వస్తుంది. తరువాత 1 స్పూన్ నిమ్మరసం వేసి కలుపుకోండి. 1 గ్లాస్ క్యారెట్ జ్యూస్కి 1 స్పూన్ నిమ్మరసం అయితే సరిపోతుందండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల క్యారెట్ జ్యూస్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.